చేస్తుంటారు. ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని ఎవరైనా పడిపోయారు కింద, వాళ్ళు ఇరిగిపోయింది, వాళ్ళని తీసుకురావటం, వీల్ చైర్లు వస్తే ఇదంతా వాళ్ళని సిక్ చేస్తుంటారు. ఇలా వర్క్ అది పెన్షన్ కావాలి కదా. ఏం చేశాడు సార్, వాసనలకి కొంచెం దూరం పని చేసి నల్ల ఓపెన్ చేసుకోండి. ఒక్కసారి ఫైర్ ఎక్కువైపోయింది, పరిగెత్తి వచ్చి పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు ఏం కాదు, ఏం చేయాలంటే విధంగా హ్యాండ్ వేసుకోండి. ఓకే, కాలు పెట్టు, ఇది దీన్ని పెట్టు, కదా ఈ విధంగా తీసుకురావాలి. అబద్ధం చెప్తున్నా కాదు మళ్ళా. రెండు కాళ్ళు పోతే ఫైర్ బాక్స్ హోజ్ ఉంటే హోజ్ పైప్స్ ఉంటాయి. ఈ ఫైర్ బాక్స్ ఎంత ఉంటుంది, ఒకటి 15 మీటర్లు ఉంటుంది. ఇది 15 మీటర్లు. ఈ రెండు జాయింట్ చేస్తే ఇక్కడ నుంచి ఆడి వరకు వస్తుంది. మళ్ళీ ఇంకో ఫైర్ బాక్స్ ఉంటుంది అక్కడ. టోటల్గా హాస్పిటల్ ఎంత ఉందో సరౌండింగ్ లెంత్ చేసి పెట్టేస్తారు ఫైర్ బాక్స్. ఇప్పుడు ఎక్కువగా ఫైర్ అవుతుంది, సిలిండర్ కొన్ని కంట్రోల్ కాలేదు. మనం ఏం చేస్తాం, ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ వాటర్ ఉంటుంది, దీంట్లో ఏంటంటే వాటర్ ఉంటుంది. ఇది కంపల్సరీ సూపర్వైజర్ దగ్గర ఉండాలి, కీ ఉండాలి, కరిగిత టైం ఉంది. ఓపెన్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చి ఆర్పడానికి రైట్. వచ్చేసి ఫైర్ హైడ్రెంట్స్ ఏముంది ఇక్కడ, ఓపెన్ ఓపెన్ అంటే ఏమైతే వచ్చిందా వాటర్, దీంట్లో వాటర్ నుంచి వచ్చింది. వాటర్ ఆన్ చేయలేదు మనం, చేసినావా? ఇప్పుడు కానీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఫైర్ ఇంజన్స్ ఉన్నాయా, ఫైర్ మోటార్స్ ఆన్ ఉంటాయి. అక్కడ సంప్ ఎక్కడ ఉంది, సంప్ ఉంటుంది ఒకటి, ట్యాంకు 1 lakh కెపాసిటీ ఉంటుంది. అది ఎప్పుడు చూసినా ఫుల్ ఉంటుంది, ఇప్పుడు ఖాళీ కాదు. ఇది ఆటోమేటిక్ ఏంటి, ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. దీనికి ఇది క్యాప్, ఇది ఓకే. ఈ లెఫ్ట్ మీద రావాలి, ఇట్లా ఫుల్ ద పిన్. ఇది తీసిందా, ఇచ్చేసిందా పిన్. ఇప్పుడు నేను ఏం చేసిన, ఇప్పుడు ఏం ద బేస్ ఇక్కడ ఫైర్ అవుతుంది. దీని తర్వాత ఏం చేసిన, ద హ్యాండిల్ ఉందా లేదా, లేదు కదా, రెడ్ మీదకి వచ్చేసింది. గుడ్, ఇదేది క్రో రిటర్న్ తీసుకురా కొట్టండి క్లాస్. వస్తుందా, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది, తీస్తే వస్తుంది. ఇక్కడ లోపల క్లిప్స్ దీన్ని ఏం చేయాలి మనము, ఓకే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఎంత మళ్ళీ బయట